దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్వదించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకున్నారు. చూడండి, దేవుని వాక్యాన్ని. అబద్ధం అనేది అసలు ఎక్కడ ప్రారంభమైంది? అబద్ధం అనేది దేవునిలోంచి వచ్చిందా లేదా మరి ఇంకెక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కసారి అబద్ధం యొక్క చరిత్ర చూస్తే, ఇది అబద్ధమునకు తండ్రి అపవాది అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే తన నోట చెప్పాడు. అబద్ధమునకు జనకుడు. ఏదేని తోటలో వాడు అబద్ధం ఆడాడు. ఆ అబద్ధము ఇదిగో ఈ భూమి మీద ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో చూసాం. సరే, వాడు ఆడటం వల్ల మాత్రమే కాదులేకండి, వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మటం వల్ల కూడా వచ్చింది. సో అబద్ధం ఎంత డేంజరో ఈ మాటను బట్టి అర్థమవుతుందా? సో అబద్ధానికి తండ్రి ఎవరు అంటే సాతాను. అంటే ఇప్పుడు మనం అబద్ధం ఆడాము అంటే ఎవరి ప్రేరణ ద్వారా ఆడాము అని, ఎవరి కింద ఉన్నాము అనేది ఒకసారి ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి. సో ఇప్పుడు చెప్పండి, అబద్ధం అనేది సరే మనం చాలా సింపుల్గా తీసేసుకుంటాం. అబద్ధాలు ఆడకూడదు, నేను ఎందుకు ఆడుతున్నాను, నేను ఎవరితో ఆడుతాను, నాకేం అవసరం. కానీ ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడ నేను బలహీనమవుతున్నాను, ఏ విషయాల్లో నేను పొరపడుతున్నాను అని ఒక ఇంత ఆలోచన చేసినట్లయితే వాక్యపు వెలుగులో మనం తేటగా చూసుకోవచ్చు. ఎక్కడ మనం బలహీనం అవుతున్నామో మనం గ్రహించవచ్చు. చూడండి, చాలాసార్లు భక్తుల జీవితాల్లో కూడా ఈ అబద్ధాలు ఎన్ని నష్టాలు తీసుకొచ్చినాయో. అబ్రహాం జీవితంలో చెప్పమంటారా? అబ్రహాం జీవితంలో శారై తన సొంత భార్య. సొంత భార్య అయితే అఫ్కోర్స్ గతంలో చెల్లేండి అయి ఉంటుందేమో మనకు తెలియదు, లేఖనం అలానే చెప్తా ఉంది. అయితే భార్య అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ గత చరిత్ర ఎందుకు ఆయనకి? ఏమంటాడు? ఇది ఈమె నా సహోదరి అంటాడు. ఈ అబద్ధం వల్ల ఫరో తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ అబద్ధం ఒకసారి కాదు, ప్రతిసారి ఈమె నా చెల్లి అని చెప్తాడు, భార్య అని చెప్పకుండా. అబద్ధం అది. అబద్ధం వల్ల అది వచ్చిన పర్యవసానాలను అనుభవిస్తూ ఉంటాడు. సేమ్ సీన్ ఇస్సాకు కూడా అదే. ఏమవుతా ఉంది? నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. సో అబద్ధం అది ఎంత డేంజర్ అనేది పెద్ద పెద్ద నీతిమంతులు గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్లోనే మనం చూసాం. అబ్రహాం, ఇస్సాకులు పితరులు, వాళ్ళు అబద్ధాలు ఆడారు కానీ రెక్టిఫై చేసుకున్నారు, సరిదిద్దుకున్నారు. దానివల్ల వచ్చిన నష్టాన్ని అనుభవించి మరి సరిదిద్దుకున్నారు. అర్థమైందండి? ఇట్లా మనం చూసినట్లయితే అనేక విషయాలు, అనేక మంది జీవితాల్లో అబద్ధం అనేది చూస్తాం. అందుకని ఇక్కడ ఒకరితో ఒకరు అబద్ధం. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉంటుంది, నిజం చెప్పడం వల్ల మనం మనుషులకు శత్రువులు అవుతాం. కొన్ని విషయాల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పడం వల్ల మనుషులు మనకు విరోధంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ దీర్ఘకాలంలో మరి అది మనకు ప్రయోజనం ఇస్తుంది. మన వ్యక్తిగత పరిశుద్ధతకి అది చాలా ప్రయోజనం అవుతుంది. అంటే అబద్ధం అనేది మనం డిఫైల్ చేస్తుంది, పాడు చేస్తుంది. అట్లా కనుక మన దైనందిన జీవితాల్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనము అబద్ధం ఆడక, అదొక నవీన స్వభావం అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఓల్డ్ స్వభావం ఏంటి? పరిస్థితులను బట్టి ఆడాలండి, తప్పదనేది. ఇప్పుడు నవీన స్వభావం అంటే ఏంటంటే పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడాలి.